మొత్తం అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతూ ఉన్నారు, రైతులను కలుస్తూ ఉన్నారు. దయచేసి రైతులకు కూడా చేసే విజ్ఞప్తుల్లో ఒకటే, మీరు సరే ఏదో మంచి జరుగుతుందని ఆశించి మళ్ళా కొంత మోసపోయి కాంగ్రెస్ పార్టీని ఓట్లేసి గెలిపించుకున్నారు. అయినప్పటికీ మీ పట్ల ఇవాళ ఆ ప్రభుత్వం పట్టించుకోకపోయినా, మంత్రులు ముఖ్యమంత్రికి తీరిక లేకపోయినా మీ తరపున మేముంటాం. ప్రతి గ్రామానికి వస్తాం. కేసీఆర్ గారు కూడా స్వయంగా బయలుదేరి రాబోతా ఉన్నారు. తప్పకుండా మీరు ధైర్యంగా ఉండండి. ఎవరు కూడా ఆత్మహత్యలు గాని ఇంకోటి గాని చేసుకుని కుటుంబాలను ఇబ్బంది పాలు చేయకుండా ధైర్యంగా ముందుకు పోదాం, ధైర్యంగా కొట్లాడదాం. ప్రభుత్వం మెడలు వంచైనా సరే బోనస్ తెచ్చుకుందాం, మెడలు వంచైనా సరే రుణమాఫీ సాధించుకుందాం, మెడలు వంచైనా సరే నష్టపరిహారము సాధించుకుందాం. ప్రభుత్వం మెడలు వంచైనా సరే మేడిగడ్డ కూడా రిపేర్లు చేసి మన కాళేశ్వరం నీళ్లు మనకు వచ్చేటట్టు చేసుకుందామనే మాట కూడా విజ్ఞప్తి చేస్తూ, ఎవరు కూడా దయచేసి ఆత్మహత్య లాంటి తీవ్రమైన చర్యలకు పాల్పడవద్దని చెప్పి కూడా రైతులకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ, మీ తరపున కేసీఆర్ గారు ఉన్నారు, మీ తరపున మేమందరం ఉన్నామనే మాట కూడా వారికి విజ్ఞప్తి చేస్తాం.